ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. నేటి రాశి ఫలాలు జనవరి 31, 2025. ఈరోజు వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈరోజు వేసియోగం ప్రభావంతో ఈ రాశులకు ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. శుక్రవారం రోజున చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై శతభిష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో వేసియోగం ఏర్పడనుంది. కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ కారణంగా మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగునున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. జనవరి 31, 2025 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, తిథి శుద్ధ విదియ మధ్యాహ్నం 1:57 వరకు. నక్షత్రం శతభిష నక్షత్రం, రేపటి తెల్లవారుజామున 4:13 వరకు. వర్జం మధ్యాహ్నం 12:33 నుండి 2:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 4:30 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 2:10 నుండి 2:40 వరకు. ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతారాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. తోటి వారితో ఆనందంగా గడపగలుగుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవ ప్రార్థన శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభకు పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు డబ్బు అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాటించవలసినటువంటి పరిహారం ఆదిత్య హృదయ పారాయణ శుభకరంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులుగా అవుతారు. ముఖ్యమైన కొనుగోలు చేస్తారు. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శక్తినిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. పాటించవలసినటువంటి పరిహారం ఆదిత్య హృదయం పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రారంభించిపోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమంలో బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతా స్తోత్రాన్ని చదవడం, ఎర్రని పుష్పాలతో పూజించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు తప్పనిసరిగా పాటించాలి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త అవసరం. సమయాన్ని వృధా చేయకండి. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ ఆరాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. పాటించవలసినటువంటి పరిహారం గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. పాటించవలసినటువంటి పరిహారం ఆదిత్య హృదయం పఠించడం. తదుపరి మకర రాశి.
మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. పాటించవలసినటువంటి పరిహారం సూర్యారాధన శుభ ఫలితాలనిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శుభకాలంగా చెప్పవచ్చు. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. జన్మరాశిలో చంద్రబలం బాగుంది. ధన వస్త్ర లాభాలు కనిపిస్తున్నాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతా శ్లోకాలు చదవడం శుభ ఫలితాలనిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం శుభ ఫలితాలనిస్తుంది. ఇవి నేటి రాశి ఫలాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. శ్రీమాత్రే నమః.